మాట్లాడితే ప్రజలు అంటే చర్చించుకోరా, అసలు ప్రశ్నించరా అనుకుంటారా? రామకృష్ణ గారు. సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కంపేర్ చేసినప్పుడు దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్ని విషయాల్లోన. మతపరమైన విషయాలు అయితేనేమి, పరిపాలనా పరమైన విషయాలు అయితేనేమి, అవినీతి విషయాలు అయితేనేమి, లేకపోతే సమర్థత విషయంలో కానీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ది టూ గవర్నమెంట్స్. ఇక్కడ ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి మతపరమైన రాజకీయాల గురించి ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా మన భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు, మేము ఇక్కడ ఉన్నాము, కాపలా కుక్కల్లాగా ఉన్నాము, ఎవరిని కూడా అడుగు పెట్టని. చాలా సంతోషం అండి, మీలాంటి వాళ్ళు ఆ తిరుపతిలో ఉన్నారు కాబట్టి స్వామివారికి ఆ విధమైనటువంటి గౌరవం, ఆ విధమైనటువంటి భక్తులకు భరోసా కలుగుతుంది. కానీ ఇక్కడ గోశాలను అడ్డం పెట్టుకోండి. గోవు అన్నది హిందువుల పవిత్రమైనది, హిందువులకు చాలా ప్రధానమైనటువంటి ఒక జీవి. అటువంటి జీవిని అడ్డం పెట్టుకొని ఈ రోజు కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ హంగామాను ఇంతవరకు తీసుకురావడమే. అదే నేను మొదట్లో నా ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా అదే చెప్పాను. అదే ఇంతగా రాజకీయం చేయడం, ఇంతవరకు తీసుకురావడమే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు నిన్న మీరు అన్నారు సిపిఐ నారాయణ గారు వెళ్ళి చూసొచ్చారు. ఆయన కూటమి ప్రభుత్వంలో లేరు, ఆయన పార్టీ లేదు, ఆయన లేరు. అయినా కూడా ఆయన చూసొచ్చి చెప్పారు, ఇక్కడ సహజ మరణాలకు లేదా అనారోగ్యంగా చనిపోయినటువంటి ఆవుల విషయాలకు గోప్యత లేకుండా టీటీడీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచారు. మరి నిన్న పల్లా శ్రీనివాసరావు గారు అన్న మాటకి దాన్ని ఒక ఆధారం చేసుకొని వీళ్ళు ఈ విధంగా మోహరించి తిరుపతి వీధుల్లో ఇంత హంగామా చేసి భక్తుల్లో అలజడి సృష్టించి, అది కాదండి తిరుమల అంటే మన రాష్ట్రం వాళ్ళే కాదు కదండి, విదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఇటువంటి దృశ్యాలు పడినప్పుడు వాళ్ళు భయభ్రాంతులు గురే అవకాశం ఉందా లేదా? మన తిరుమల యొక్క పవిత్రత, తిరుమలకు ఉన్నటువంటి ప్రతిష్ట అంటే మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే తిరుమల భక్తుడికి ఒక డివోషనల్ కనెక్షన్ తో పాటు ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా కోట్లాది మంది భక్తులకి. అవును, ఇటువంటి చోట మీరు ఇట్లా హిందూ ధర్మంతో ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి ఒక నాస్తికుణ్ణి తప్పలేదు మనకు. నేను చెప్తున్నా, మన దురదృష్టమో ఏమో కానీ ఒక నాస్తికుడు 2 సార్లు టీటీడీ చైర్మన్ గా చేయడం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ దౌర్భాగ్యం మనకు పట్టింది. ఒక నాస్తికుని తీసుకొచ్చి హిందూ ధర్మాలయాల్లో, దేవాలయాల్లో పెద్ద మనిషిగా పెట్టి కోట్లాది రూపాయల స్వామివారి యొక్క ధనాన్ని ఎలా దోచేసారో చూసాం. సిమెంట్ రోడ్ల పేరుతోనా, ఇంకో పేరుతోనా, ఆ ఇంజనీరింగ్ వర్క్స్లోనా, లేకపోతే నిజమండి భగవంతుడికి పెట్టే ప్రసాదంలోనా, ప్రజలు తినే తిండిలోనా నాసిరకమైనటువంటి వస్తువులన్నింటినీ మీరు ఉపయోగించి తిరుమల పవిత్రతను మన్ను కలిపారండి. వాస్తవం చెప్పాలంటే దేశ చరిత్రలోనూ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి ఇంత డ్రామాలు ఆడుతుంటే అంత అవకాశం ఎందుకు ఇవ్వాలని నేను. సో ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి రామకృష్ణ గారు? ఎందుకంటే ఆ శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగము ఇవన్నీ కూడా ఉన్నాయి. చెప్తున్నాను, భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సార్ కంప్లైంట్ వచ్చి ఇచ్చారు నిన్న. ఏ సెక్షన్స్ పెట్టారో చెప్పానండి. ఆ సెక్షన్స్ వల్ల ప్రయోజనం ఏంటో నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెట్టింటే ఆయన ప్రభుత్వంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని ఒక నేరము, లేకపోతే సత్య ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చారని కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసామండి పింక్ డైమండ్ ఎలా నడిచిందండి, పింక్ డైమండ్ స్టోరీ ఎలా నడిచింది. ఆ పింక్ డైమండ్ పైన విజయసాయి రెడ్డి ఎంత గోల చేశాడు. దాన్ని చివరికి ఏం చేశారు, టీటీడీ వాళ్ళు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు ఆయన పైన. తర్వాత వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఏమైపోయింది అది? ఇక్కడ ఏంటంటే మీరు అంటే నేను అదే చెప్తున్నా, మన పింక్ డైమండ్ లేకపోతే కల్తీ ప్రసాదాలు, అన్నదానాలు, ఇవాళ గోశాల, రేపు ఇంకొకటి, ఇంకా ఎపిసోడ్లు రెడీగా ఉండుంటాయి. లేదండి, వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ షుడ్ బి టేకన్ బై ది కూటమి ప్రభుత్వం. నేను చెప్తున్నాను, చాలా సీరియస్ గా ఉండాలి, భయపడాలి. ఆయన అనొచ్చు డూ ప్రాసెస్ ఆఫ్ లా అని మాటలు చెప్పొచ్చు. చెప్పండి, ఎక్కడ చెప్పాలి ఆ మాట? కోర్ట్ ఆఫ్ లాలో చెప్పాలి, కోర్టు ముందు చెప్పాలి, మేము ఫాలో అయ్యామని కోర్టు ముందు చెప్పాలి, ప్రజల ముందు కాదు. ప్రసాద్ గారు, ఫైనల్ గా అంటే భయం లేకపోతే భక్తి లేకపోతే కనీసం భయం అన్నా ఉండాలి కదా ప్రసాద్ గారు. రైట్, భాను గారు ఏం చెప్తారు? వాళ్ళకి భయము లేదు, భక్తి లేదు. బరి తెగించిన వాళ్ళతో ఏం చేస్తామన్నా? భయము లేదు, భక్తి లేదు. బరి తెగించిన వాళ్ళతో ఏం చేస్తామన్నా? వీళ్ళు మామూలు మనుషులైతే చెప్పచ్చు, మనుషులు కాదు వీళ్ళు. దీనికన్నా ఇంకా మాటలేను నేను. భగవంతుడితో రాజకీయాలు ఏంది రిషన్న? నేను మీ ద్వారా చెప్తున్న వైసీపీ నాయకులకి, రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం. మీరు ఊరికే భగవంతుడితో, గోవిందుడితో, గోవులతో రాజకీయం చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
నేను ఆయన ఏదో అంటున్నాడు, కేసు వేశాడు, కేసు వేశారు, ఈ దేశం మొత్తం మీద కేసు వేస్తారు, నేను పోయి అరెస్ట్ జైల్లో ఉంటా, ధర్మం కోసం ఉంటా. ఏందయ్యా ధర్మం కోసం నువ్వు జైల్లో ఉండేది? నువ్వు చేస్తుంటే అవినీతి కార్యక్రమంలో తొందరలో జైల్లో ఉండబోతున్నావు. నీకు అసలు ధర్మం గురించి, దేవుడి గురించి, దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అదే నువ్వు కమిషన్లో గారు తీసుకుంటే చెప్పినట్టు చాలు. దానికోసమే ఈ మొత్తం డ్రామా అంతా అని చెప్తున్నారు కదా, త్వరలో ఎలాగో వాస్తవాలు బయటకు వస్తాయని. నా భగవంతుడి దగ్గర డబ్బు తిన్నోని భగవంతుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా ఉంది. దాంట్లో ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా ఉంది. ఎవరు ఊహించలే, మేము కూడా ఒకటి ఊహించలే. భాను గారు, రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. దానికి సత్వరమే చర్యలు తీసుకుంటేనే, ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెడితేనే రాజకీయాలు చేసుకోవడానికి 100 ప్లేస్లు 100 కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడితో నా రాజకీయాలు